హాయ్ అండి. హాయ్ సార్. హలో హాయ్ సార్. హాయ్. నాకెందుకు మీ ఇద్దరిని చూస్తుంటే చాలా లక్కీ అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఎవ్వరికి రాని అవకాశం అన్నది, ఒకవైపు సంగీతం గారు ఉన్నారు, ఒకవైపు స్వప్న సినిమా ఉంది, ఒకవైపు దేవిశ్రీ ప్రసాద్ ఉన్నారు, ఒకవైపు నాగశ్విన్ ఉన్నారు. ఇంతమంది కలిసి ఒక సినిమా చేస్తే అందరూ ఒక న్యూ కమర్స్కి, మీలాంటి వాళ్ళకి ఒక ఛాన్స్ రావడం అన్నది కళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. కలలో కూడా అనుకోలేదు నేను అదే వాడాను నేను. మా సినిమాలో ఉంటుంది. అసలు ఈ సినిమాలో మాటలు తక్కువ పాటలు ఎక్కువ అంతేనా? ఆ. లేదంటే అసలు మాటలే ఉండవా? మాటలు ఒక ఉంటాయండి. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటాయి, ఉంటాయి. మాటలు ఉంటాయి. దేవిశ్రీ- మీకు వరల్డ్ బిల్డింగ్, తర్వాత క్యారెక్టరైజేషన్, ఎస్టాబ్లిష్మెంట్స్ ఇవన్నీ ఉండడానికి మాట. ఓకే ఓకే. దేవిశ్రీ ప్రసాద్ గారు అందరితోనూ పాటలు పాడింది కదా దీంట్లో? మోస్ట్లీ మోస్ట్లీ ప్రతి క్యారెక్టర్ వాళ్ళ పాట వాళ్ళే Yeah. పాడుకుంటారు. నాకు తెలిసి ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంట్ అనుకుంటా. మీరెన్ని పాటలు పాడారు? పాటలే పాడా అంటే చెప్పలేదు. చాలా ఉమ్, చాలా పాటలే పాడాము. ఉమ్. చాలా పాటలు అంటే ఏదో కౌంట్ ఉంటుంది కదా. కౌంట్ చేయలేదు లేదు. ఉమ్, నిజంగా. కూర్చుని ఇప్పటివరకు ఎవ్వరము కౌంట్ చేయలే. ఎన్ని పాటలు ఉన్నాయి, ఎన్ని మ్యూజికల్ బిట్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేయలే. మ్యూజికల్ బీట్స్ అనొచ్చు యాక్చువల్గా. అంటే మాటల్ని పాట కింద మార్చేస్తారా? మోస్ట్లీ అంటే డెఫినేషన్స్ మారిపోయాయండి మా సినిమాలో. ఓకే. పాట ఏంటి, పాట ఏంటి, మాటలేంటి, అంటే ఇప్పుడు వీటికి just లైన్స్ బ్లర్ అయిపోయాయి అంతే. అంటే మీరు మాట్లాడతారా ఉమ్. అన్న క్వశ్చన్ ఎలా అయితే ఉంటుందో ఆ. అలానే ఉంటుందేమో మీరు పాడతారా అన్న ఆ. క్వశ్చన్ కూడా. అంటే యాక్ట్ చేయడం ఒక ఎత్తు. ఒక స్టూడియోలోకి వచ్చి దేవిశ్రీ ప్రసాద్ లాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఆయన ఎదురుగుండా ఒక పాట పాడడం, అవును. అది ఇంకొక ఎత్తు. పైగా అవును. సినిమా పాట, అది మన ఏదో అవును. బాత్రూంలో కూర్చుని పాడే పాట కాదు, ఒక అవును. సినిమా పాట. దానికి శృతి లయ, తలుపులు గొల్లెలు ఇలాంటివన్నీ అంతే. ఉంటాయి, తాళాలు గుళ్ళాలు అన్నీ ఉంటాయి. బట్ పాడాలి అనుకున్నప్పుడు నాలో ఉన్న సింగర్ సరిపోతుందా దీనికి అని అనిపించదా? ఇప్పుడు నాకు అనిపించింది, అయాన్ కనిపించలేదు. ఎందుకంటే అయాన్ సింగర్ సింగర్, ఆల్రెడీ సింగర్. అయాన్ వచ్చి ఇట్లా గొంతు తిప్పంగానే ఇది సింగింగ్ అంటే, సింగర్ అంటే ఇలా ఉంటారనమాట, నేను కాదు అని అప్పుడే నాకు అనిపించింది. ఎందుకంటే ఆవిడ కూడా- అప్పటి వరకు నేను సింగర్ అనుకున్నా. నేను బాగా పాడారు యాక్చువల్లీ అవునా? స్టూడియోలో. మీరు ఆయన ఎంత చెప్పారంటే మీరు ఎంత చెప్పినా ప్రాబ్లం లేదు, మీరు ఎంత ఎగ్జాక్ట్లీ. నేను అయితే నాకు డిఎస్పి సార్ని కలిసినప్పుడు, ఆబ్వియస్లీ డిఎస్పి సార్ సచ్ అన్ ఇల్లస్ట్రస్ కెరియర్, అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి నాకు నిజంగానే కొంచెం ఇట్లా నేను పాడగలుగుతానా అనిపించింది. కానీ అది ఆయన గొప్పదనం. హీ మేక్స్ యూ ఫీల్ సో కంఫర్టబుల్. ఫస్ట్ వచ్చిన వెంటనే హీ జెన్యున్లీ ఆయన ముందు మనకి కొన్ని కాంప్లిమెంట్స్ ఇస్తారు. అప్పుడు మనము ఫస్ట్ బూస్టప్ చేస్తారు. Boost up. కొంచెం అసలు అది- మామూలు అవును. కాదు. వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేశారు మీరు. చాలా అసలు మీరు అసలు క్రేజీ వర్క్. మనం స్టార్స్ లా ఫీల్ అవుతాం అంత అదే, పెద్ద అవును. స్టార్ ముందు. ఐఎమ్ షూర్ ఇప్పుడు స్టూడియోలో కూడా ఇచ్చి పాడేస్తారు మీరు. అంత వైబ్ లోకి తీసుకెళ్ళిపోతారు ఆయన. So, ఫస్ట్ ప్రిపేర్ చేస్తారు, గ్రౌండ్ ప్రిపేర్ అంతే చేస్తారు. అంతే ఈజీగా ఐస్ బ్రేక్ అయిపోతుంది కాబట్టి. ఉమ్, ఇంకా బెరుకు, భయం అవన్నీ స్టూడియోకి వెళ్ళిన తర్వాత అయితే ఉండవు. ఉమ్. అది ఆయన వల్లే. ఆయన అంతా హీ విల్ మేక్ షూర్ దట్ యు ఆర్ ఇట్ ఈస్. Yeah.